Jesus loves you. Let not your heart be troubled. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Dear friends, our God is a great God. ప్రియ స్నేహితులారా, మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. Today this great God is going to provide us with greater things. ఈ రోజున ఈ గొప్ప దేవుడు గొప్ప గొప్ప కార్యాలను మనకు అనుగ్రహించనై ఉన్నారు. Let us not have any fear over any man or anything of this world. మనం ఈ లోకానికి సంబంధించి దేని గురించైనా, ఏ మనుషుని గురించైనా ఏమీ భయపడాల్సిన పని లేదు. In Psalm 27:1, David said, 27వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఏమని అంటూ ఉన్నాడంటే, The Lord is my light and my salvation. ప్రభువే నాకు వెలుగును నాకు రక్షణ అయ్యున్నారు. Whom shall I fear? నేను ఎవరికి భయపడుదును? The Lord is the stronghold of my life. ప్రభువే నా ప్రాణానికి దుర్గమయ్యున్నారు. Of whom shall I be afraid? నేను ఎవరికి వెరతును అంటున్నాడు. Dear friends, He is your light. ప్రియ స్నేహితులారా, ఆయనే మీ యొక్క వెలుగై ఉన్నారు. The Lord is the stronghold of your life. ప్రభువే మీ ప్రాణానికి బలమైన దుర్గమై ఉన్నారు. So let us always say, I am having such a great God within me. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నాలో నేను అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నానని చెప్పుకోవాలి. I will not have any fear over any man. నేను ఏ మనుషుని పట్ల ఏ భయాన్ని కలిగి ఉండను. Dear friends, ప్రియ స్నేహితులారా, today expect greater things to happen in your lives. ఈ రోజు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు జరగడానికి ఎదురు చూడండి. Shall we listen to God's word? మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదామా? Dear friends, next thing is how can we pray in truth? ఎలాగున మనం సత్యముతో మనం ప్రార్థన చేయగలము? In Psalm 145:18 the Bible says, కీర్తనల గ్రంథంలో నుండి 145వ కీర్తన 18, The Lord is near to all who call upon him in truth. సత్యముతో నిజముగా మొర్రపెట్టేటువంటి వారికి దేవుడు సమీపముగా ఉండి ఉన్నారు. With all our heart and with the word of God in our hearts, when we pray to him, he listens to our prayers. మనం ఎప్పుడైతే మన యొక్క పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేస్తామో, మన యొక్క మనసుతో మనం ప్రార్థన చేస్తామో, ఆయన మన మనవి ఆలకిస్తూ ఉన్నారు. That's why he gives us his spirit to understand the word of God. అందుచేతనే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థము చేసుకొనడానికి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. To worship God, we have to have the word of God in our hands. దేవునిని ఆరాధించడానికి గాను దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కూడా మన చేతుల్లో మనం కలిగి ఉండాలి. Only the Spirit of God can make us understand the word of God. కేవలం దేవుని యొక్క ఆత్మయే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకునడానికి మనకి సహాయపడుతూ ఉన్నాడు. Through this word of God, the Lord teaches all things. ఈ వాక్యము ద్వారా అన్ని విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. He will make us remember his word and then pray to God. ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకము చేసుకునేటట్టుగా చేస్తాడు, ఆ తర్వాత ప్రార్థించేటట్టుగా చేస్తాడు ఆయన. So we must worship God in truth. కాబట్టి ఆత్మలో మనం తప్పక ఆరాధించి తీరాలి. If we are invited to some place and when people ask us to pray, we are able to pray with the Spirit of God. మేము ఎక్కడికైనా ఆహ్వానించబడినప్పుడు, ఎవరి కొరకైనా ప్రార్థన చేయమని కోరినప్పుడు వెంటనే ఆ ఆత్మ నడిపించిన ప్రకారంగా మేము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము. With our own spirit we cannot pray. మన ఆత్మతో, మన సొంత ఆత్మతో మేము అసలు ఏమీ ప్రార్థన చేయలేమండి. Only the Spirit of God will make us remember the word of God and
claim His promise and pray to God. కేవలం దేవుని యొక్క ఆత్మయే ఈ వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో ఉన్న వాగ్దానాల్ని మేము క్లెయిమ్ చేసేటట్టుగా చేస్తూ ప్రార్థన చేసేటట్టు చేస్తుంది. That's why Jesus says in John 7:37. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున సెలవిస్తూ ఉన్నారు. If anyone is thirsty, come to me and drink. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి వాడు దప్పి తీర్చుకొనవలెను. Whoever believes in me, the streams of living water will flow from within him. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. How can we go to Jesus and drink? ఎలాగున యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం త్రాగగలమండి ఆ నీళ్ళని? What to drink? ఏం త్రాగాలి మనం? Drink the word of God. దేవుని యొక్క వాక్యం అనే నీళ్లను మనం త్రాగాలి. The word of God gives us streams of living water. ఈ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే జీవ జల నదిలాగా మనలో నుంచి ప్రవహిస్తుందండి. It is a stream of living water. జీవ జలం అనేటువంటి ఒక నది ఇది Enters into us and it goes out of us. అది మనలోనికి ప్రవేశించి మనలో నుంచి పెళ్ళుబుక్కుతున్నట్టుగా బయటకు వస్తుంది అది. So all the time we need to drink the word of God. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం అనేటువంటి ఒక నీళ్లను త్రాగుతూ ఉండాలి మనం. That's what Jesus says, come to me. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు రండి. You who are thirsty, come to me. తప్పికొనిన వారలారా నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. In John 6:63 the Bible says, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో బైబిల్ ఏమంటుందంటే, the words I have spoken to you are spirit and they are life. నేను మీతో చెప్పి ఉన్నటువంటి యొక్క మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి అని చెప్పి ఉన్నారు. When we come to Christ to drink, what we drink is truth. ఏమండి, మనం క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు త్రాగడానికి అన్నట్టుగా దప్పికతో మనం వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి దప్పిక ఏంటంటే సత్యమైనటువంటి మాట అది. It is very important for a man of God, for a woman of God to drink this truth. ఇట్టి సత్యమైనటువంటి యొక్క మాటలను, జీవపు మాటలను త్రాగవలసినటువంటి బాధ్యత ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి ఉండి అన్నది. This makes us to be ready at any time to go anywhere and preach the word of God. ఎప్పుడైతే ఇలాంటి నీళ్లను, వాక్యమనే నీళ్లను మనం త్రాగుతూ ఉంటామో అప్పుడు ఎప్పుడైనా ఎవరు మనల్ని పిలిచినా, ఎక్కడ ఏ విధంగా మాట్లాడవలసి వచ్చినా ధైర్యంగా మనం అక్కడ మాట్లాడగలుగుతాం. Once when we were going for shopping, ఒక రోజున మేము దుకాణానికి వెళుతున్నాం కొనుక్కోడానికి. there a dear sister came to me when my husband was looking for some shirts. మన యొక్క భర్త గారేమో కొన్ని షర్ట్లు కొనుక్కోవడానికి చూస్తూ ఉంటుండగా ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. She took that opportunity and she began to question me with so many Bible questions. ఇక ఆయన ఎలాగా షర్ట్లు చూస్తున్నారు కనుక నేను ఖాళీగా పక్కన నిలబడేసరికి నన్ను అనేకమైన విషయాలు అడగడం మొదలు పెట్టిందండి ఆవిడ, బైబిల్ గ్రంథంలోని చిన్న విషయాలు. Only at that time I was in the beginning of my ministry. అప్పటి రోజుల్లో నేను ఇంకా సేవ ఆరంభించినటువంటి దినాలు అవి, వాక్యం ప్రకటించడం ఆరంభించిన దినాలు అవి. I was very new to Jesus Calls ministry. ఈ యేసు పిలుచున్నాడు పరిచర్యలకి నేను ఇంకా క్రొత్త వ్యక్తిని, అందులో నేను అప్పుడే వచ్చినటువంటి వ్యక్తిని. When she asked me the first question, ఆమె నన్ను మొట్టమొదటి ఒక ప్రశ్న అడిగిందండి, మొదటి ప్రశ్న. I was trembling within me. ఆ ప్రశ్నకి నేను నా లోపల వణికిపోతా ఉన్నాను నేను. Being a wife of a servant of God, if I would not be able to answer her question, what will be the state? ఏంటి, ఎంత గొప్ప దైవజనుడి యొక్క భార్యగా ఉన్న నేను ఈవిడ అడిగిన ఆ ప్రశ్నకు గనుక నేను జవాబు ఇవ్వకపోతే ఇంకా నా స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి అప్పుడు. But then I was praying within me for God to help me. అదే సమయంలో నేనేం చేశానంటే లోపల నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నీవు నాకు సహాయం చేయాలి ఈ విషయంలో అని ప్రార్థన చేసుకున్నా. And immediately the Spirit of God within me made me to remember a verse which I learned when I was very small. వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ వచనం వాక్య భాగం నాకు జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చాడు. Our church pastor, he used to make us sing that Psalm 15 by heart, and he will make us by heart and sing that verse. 15వ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 15వ కీర్తన మా పాస్టర్ గారు ఏం చేశారంటే కంఠస్థం చేసి పాటలాగా పాడేటట్టుగా నేర్పించాడు అప్పుడు చిన్నప్పుడు నాకు.
And after I would sing, I could remember the whole chapter. నేను అలాగున పాటగా నేను పాడుతూ ఉండేదాన్ని కనుక ఆ అధ్యాయం లేక ఆ కీర్తన అంతా నాకు కంఠస్థంగా తెలిసినటువంటిది. And that sister asked me, how can we enter into heaven and how we should be to enter into heaven. ఆ సహోదరి నేను ఆ రోజున అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అమ్మా మనం పరలోకానికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఎలా వెళ్ళగలము అని అడిగింది ఆవిడ. And as I could remember the whole chapter, I said one after the other, we should be like this, and I answered her question. నేను ఆ యొక్క కీర్తన నాకు తెలిసింది కనుక యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడంటూ ఇలా వచ్చిన వెంబడి వచ్చిన నాకు పాటగా కంఠస్థం వచ్చేసింది కనుక చెప్పేసాను ఆవిడికి జవాబు. Then I was very much relieved. అమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉందనుకున్నా నేను. And again the sister did not leave me. నన్ను విడిచిపెట్టలేదండి, ఆయనేమో షర్ట్లు కొనుక్కున్నాడు, నన్నేమో ఈవిడ విడిచిపెట్టలేదు. ప్రశ్నలు వేస్తా ఉంది ఈవిడ. She was asking me how to live a holy life. ఇక తర్వాత ఉంది కదా, పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా జీవించగలమండి అని అడగడం మొదలెట్టింది. How to get filled by the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎలా సాధ్యమండి అని అడగడం మొదలుపెట్టింది. And how to live in a family. మన కుటుంబంలో కలిసి జీవించాలంటే ఎలా జీవించగలమండి అంటూ ప్రశ్న వేయడం మొదలుపెట్టింది ఆవిడ. How to be an example to others. ఇతరులైనటువంటి వాళ్ళకి ఒక మాదిరికరంగా ఎలా ఉండగలమండి అంటూ మొదలుపెట్టింది. How to serve God. దేవుని సేవ ఎలా చేయాలండి అని అడగడం మొదలుపెట్టింది. And she was asking me how you will pray to God every day. ఆ తర్వాత మళ్ళీ నన్ను సూటిగా అడుగుతుంది, అమ్మ రోజు నీవెలాగ ప్రార్థన చేయగలుగుతున్నావమ్మా అని అడిగింది. Literally I was trembling before that sister. అక్షరాలైతే నిజంగానండి ఆ సహోదరి ఎదుట నేను మాత్రం లోపల వణికిపోతానే ఉన్నా. And the Lord really helped me that day to remember the word of God and answer the question. కానీ దేవుని ఆత్మ లేక ప్రభువు నాకు ఏ విధంగా సహాయం చేశాడనంటే, సరిగ్గా ఆ సమయంలో ఆవిడ ప్రశ్న అడుగుతుంటే ఒక వచనం జ్ఞాపకం తెచ్చేవాడు. ఆ వచనం వాక్యం ద్వారా ఆమెకి నేను జవాబిచ్చేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. This is the kind of worship the Lord loves. నేర్లరా అలాగున వాక్యాన్ని త్రాగేటువంటి ఆరాధన ఇది దేవుడు కోరుతున్నాడు. Worshipping God in truth we should do not only in the church. సత్యముతో ఆరాధించడం అంటే ఏదో గుడిలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి, but also in the public places. మనం బహిరంగ స్థలంలో ఉన్నప్పుడు కూడా మనం ప్రభువుని ఆరాధించే వాళ్ళమై ఉండాలి. God expects us to worship God in truth even in public places. మనం బహిరంగంగా బాహటంగా బయట తిరుగుతున్నప్పుడు కూడా సత్యమనేటువంటి దాని యందు ఆరాధించేటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. In our workplaces, మనం పనిచేసే ఉద్యోగ స్థలంలో కూడాను, in the place we live, మనం నివసించేటువంటి నివాస స్థలంలో we must be able to worship God in truth. మనము సత్యముతో ఆరాధించి తీరే వాళ్ళమై ఉండాలి. It is a must, God says. ఇది ఖచ్చితంగా చేయాలి అని అంటున్నాడు దేవుడు. When we do that, then the Lord will prosper us. ఎప్పుడైతే అలా దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ The ఉన్నాడు. Lord will prolong our days ఆయన మన యొక్క దినములను పొడిగిస్తూ ఉన్నాడు. ఆయన in wherever place we live. మనం ఎక్కడెక్కడ నివసించినా సరే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇలా ఆరాధిస్తే. In Deuteronomy 5:32 and 33, the Bible clearly says this. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 32-33 వచనాల్లో బైబిల్ గ్రంథంలో వివరంగా ఈ మాట అంటున్నాడు ఆయన. We should be very careful not to turn aside to the left or to the right. మనము కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. Walk in the way the Lord has commanded us. ప్రభు మనకు ఆజ్ఞాపించినటువంటి ఒక మార్గములోనే మనం నడుచుకోవాలి. Then we will prosper. అప్పుడు మనం వర్ధిల్లుతాం అంటున్నాడు. Then the Lord will prolong our days in the land we live. అప్పుడే మనం నివసించేటువంటి యొక్క దేశంలో మన యొక్క దినములు మన ఆయుష్కాలాన్ని ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. When we pray to God in spirit and in truth, మనం ఎప్పుడైతే ఆత్మలో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడే God gives us joy in our hearts. మన యొక్క హృదయాలలో అప్పుడు దేవుడు మనకు కావలసిన ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. That joy we cannot get it from anywhere else. ఆ దేవుడి ఇచ్చేటువంటి యొక్క ఆనందం ఈ లోకంలో దేని నుంచి కూడా మనకు రాదండి. Dear friends, I have lost my parents, my brother. నా యొక్క తల్లిదండ్రుల్ని నేను పోగొట్టుకున్నాను,
నా సోదరుణ్ణి నేను పోగొట్టుకున్నాను. Before I received the anointing of the Holy Spirit, నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే దానికి ముందు ఇలా జరిగింది. అది I used to sit and cry thinking about my loved ones. అలాగున పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు కూర్చొని మా అమ్మ నాన్నల గురించి మా బ్రదర్ గురించి నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. But after the Lord filled me with His Spirit, కానీ ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో నన్ను నింపి ఉన్నాడు, the Lord did not leave me like that. ప్రభు నన్ను అలాగున అనాథగా విడువలేదు. He started to use me in His ministry step by step. ఆయన యొక్క సేవా పరిచయలో మెట్టు వెంబడ మెట్టు పైకి తీసుకుని వెళుతూ దేవుడు నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు. The Lord made me to testify. సాక్ష్యం ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు. Then He used me among the young people, ఆ తర్వాత యవనస్తుల మధ్యలో నన్ను వాడుకుంటూ మొదలు పెట్టాడు. among the ladies, స్త్రీల మధ్యలో వాడుకుంటూ మొదలు పెట్టాడు. among the family. కుటుంబాల మధ్యలో వాడుకుంటూ మొదలు పెట్టాడు. And today the Lord is using me among lakhs and lakhs of people. ఈ రోజున చూసినట్లయితే లక్షల మంది ప్రజల ముందు నిలబడి ఆయన పరిచర్లో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. I used to wonder how this is happening. ఇదంతా ఎలా జరుగుతుందబ్బా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. నేను Can a lady, a timid person, do this, dear friends? సిగ్గు బిడియము కలిగినటువంటి ఒక స్త్రీనైన నేను ఏంటిది నిజంగా నాకు సాధ్యమేనా అని అనుకుంటూ ఉన్నాను. నేను Not by might, శక్తి చేత కాదు, not by power, బలము చేత కాదు, but by the Spirit, says the Lord. కానీ నా ఆత్మ ద్వారా ఇది చేస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. It is only by the Spirit we can walk in this world. ఇట్టి ఆత్మతో మనం ఆరాధించినప్పుడే ఈ లోకంలో మనం విజయవంతంగా మనం సాగిపోగలం. Shall we pray now? ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, Lord, you're so great in love for us, Lord. ప్రభువా, మీరు మా పక్షాన ఎంతో గొప్ప ప్రేమను కలిగి ఉన్న దేవుడు అయి ఉన్నారు. That's why you have already stored up greater goodness for your children, Lord. కనుకనే మీ బిడ్డల కోసం ఎంతో గొప్ప మేలును మీరు దాచి ఉంచి ఉన్నారు. Father, according to your plan, తండ్రి, మీ ప్రణాళిక ప్రకారం at the proper time, సరి అయిన సమయానికి Father, you will provide greater things for your children, Lord. తండ్రి, మీరే మీ ప్రజలకు సరైన కార్యాలను సమకూర్చండి. Father, they may be crying for great things for a long time, Lord. తండ్రి, ఎంతో కాలంగా వారి గొప్ప కార్యాల కోసం మొరపెడుతూ రోదిస్తూ ఉండి ఉన్నారేమో. For a greater spiritual need, Lord. గొప్ప ఆధ్యాత్మిక అక్కరతో వారు ఉన్నారేమో. For them to prophesy. వారు ప్రవచనం చెప్పు నిమిత్తమును, For them to know the future. వారు భవిష్యత్తును తెలుసుకునే నిమిత్తం, For them to know what is going to happen for them in future. వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకునే నిమిత్తం, Father, let the greatest gift, that is the gift of prophecy, come upon them right now. తండ్రి, వరములలో గొప్పదైన ప్రవచన వరం ఇప్పుడే వారి మీదకు దిగి వచ్చును గాక. Lord, you have said in the last days I will pour out my spirit upon all flesh. ప్రభువా, మీరు సెలవిచ్చి ఉన్నారు కదా, అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తారని మీరు సెలవిచ్చి ఉన్నారు. Your sons and daughters will prophesy. మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములను చెప్పెదరు. Father, as you have promised, let the anointing of prophecy come upon them, Lord Jesus. తండ్రి, మీరు వాగ్దానం చేసినట్లుగానే ప్రవచనాత్మకు సంబంధించిన అభిషేకం వారి మీదకు దిగి వచ్చును గాక. Let the spirit of prophecy come upon them, Lord Jesus. ప్రవచన ఆత్మ ఇప్పుడే వారి మీదకు దిగి వచ్చును గాక. యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. Father, for you're going to use them in a greater measure in future, Lord. తండ్రి, భవిష్యత్తులో గొప్ప రీతిలో మీరు వారిని వాడుకోబోతున్నారు. Greater glory, గొప్ప మహిమ వారి కోసం ఉంచారు. greater power. గొప్ప శక్తిని వారికి ఉంచారు. Thank you, Lord Jesus.